తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాళ్ళ కోసమే ఆగుతుందా? ఏం చేయాలో, ఎలా డీల్ చేయాలో అర్థం అవ్వకపోవడమే అసలు సమస్య. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని క్యాబినెట్ లో తీసుకోవడం సాధ్యమేనా? ఎన్నాళ్ళని వాళ్ళిద్దరి పేరుతో నానుస్తారు? ఫైనల్ గా బ్రదర్స్ లోని కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేయబోతుంది? ఎవరా సోదరులు? వాళ్ళ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. మరీ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అసలే సోషల్ జస్టిస్ అంటున్న పార్టీ ఇప్పుడు ఆ తలనొప్పి భారాన్ని ఎలా తగ్గించుకోబోతుందని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రధానంగా జరిగే చర్చ రెడ్లలో ఎవరికి ఛాన్స్ అనేది. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ పట్టుబడుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోమని అంటున్నారట రాజగోపాల్ రెడ్డి. కానీ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికే ఛాన్స్ ఉండొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి. సో అలాగే కుటుంబంలో ఒకరికే పదవి అని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలా చూస్తే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికీ కేబినెట్ లో ఉన్నారు కాబట్టి దీంతో ఇప్పుడు విస్తరణ ప్రక్రియలో ఎటు చూసినా ప్రధానమైన చర్చ కోమటిరెడ్డి బ్రదర్స్ చుట్టూనే తిరుగుతోంది. బ్రదర్స్ లో ఎవరో ఒకరికే కేబినెట్ బెర్త్ ఇవ్వాలన్న చర్చ పార్టీ ఢిల్లీ పెద్దల మధ్య జరిగినట్టు కూడా సమాచారం. ఈ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే అవకాశం ఉందా అని కూడా మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ కు సన్నిహితంగా ఉండే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కాకుండా మరో పోస్ట్ అంగీకరిస్తారా అన్నది కూడా ఇక్కడ ఒక రకమైన క్వశ్చన్ అనమాట. సో ఆయన అంత ఈజీగా ఒప్పుకుంటారా అన్నది కూడా ఒక ప్రశ్న అయితే, ఇప్పటికే కేబినెట్ లో ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది ఇక్కడ ఇంకో క్వశ్చన్. సో ప్రస్తుతం మంత్రి వెంకటరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కెమిస్ట్రీ బాగానే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఆయన్ని రేవంత్ వదులుకోకపోవచ్చు అని కూడా అంటున్నారు. దీనికి తోడు నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి ఉండగా మళ్ళీ రెడ్లకే అవకాశం ఇస్తే మిగిలిన సామాజిక వర్గాల నుండి వ్యతిరేకత పెరుగుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ కి మంచి లీడ్ దొరికినట్టు అవుతుంది. సో ఓన్లీ రెడ్డిస్ ని ప్రోత్సహిస్తున్నారు అంటారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ అని అంటారు. ఈ ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాబల్యం ఎక్కువ. ఈ సామాజిక వర్గాలకు కనుక పదవిస్తే వాళ్లకు ఊతం ఇచ్చినట్టు అవుతుందన్న వాదన సైతం కాంగ్రెస్ లో వినిపిస్తుంది. బీసీల నుండి బీర్ల ఐలయ్య ఇప్పటికీ విప్ గా ఉన్నారు. ఎస్టీల్లో బాలు నాయక్ సీనియర్, ఇంకా సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆయన ఆశతో ఉన్నారు బాలు నాయక్. ఇలా ఇటు సామాజిక వర్గాలలో అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటి పోరు మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందని ఆసక్తిగా తెలుస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.